మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్స్ కాజెస్ క్యాన్సర్. ఏ ఇట్రారా, ఏ సూర్య ఇట్రారా. అవన్నీ బాగా ఆడతారా? దీని ఆడడం రాదా? తెల్ల బచ్చాగా రాడు. కాదురా, సూర్య బాగా ఆడతారా? చూసాను, వీడే బాగా ఆడతాడు. నేనే బాగా ఆడతాను రా. నేను పిల్ల బచ్చాగా చెప్పండి రా, వీడికి బాగా ఆడడం రాదు. నా బౌలింగ్ లో ఫస్ట్ వికెట్ అయిపోయారు రా. ఇంటర్ ఆడడం వచ్చు, ఆడడం రాదు. అన్యాలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. A few moments later. అత్త, వీళ్ళిద్దరు వచ్చారు రా. ఏరా ఎందుకు కొట్టుకుంటాన్రు? ఏరా కొట్టుకుంటాన్రట? రెండు లోపలికి రండి, మీ పని చెప్తాను. ఏట్రా మీ గొడవ ఇప్పుడు చెప్పండి. వీడియో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఈడే స్టార్ట్ చేశాడు. వీడియో ఫస్ట్ స్టార్ట్ చేశాడు. అమ్మ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ కాదు స్టార్ట్ చేశాడు. ముందు నువ్వు స్టార్ట్ నడండి, మీ పని చెప్తాను. నడండి, వానికి నడండి. A few moments later. అయిందా? తమ్ముడు నువ్వు కొట్టుకోకూడదు. తమ్ముడికి ఏదైనా కష్టం వస్తే నువ్వు చూసుకోవాలి. నీకేదైనా కష్టం వస్తే తమ్ముడు చూసుకోవాలి. ఇద్దరు ఏదైనా సరే ఇద్దరు కలిసే ఉండాలి ఎప్పుడైనా. ఈ మాట గుర్తు పెట్టుకో, సరేనా? నాన్న చెప్పినా మీతో ఒక విషయం మాట్లాడాను నాన్న. రానన్నా ఏనా నిల్చో, నువ్వు కూర్చో. పర్లేదు నాన్న, ఇది నాకు పెద్ద యూనివర్సిటీలో సీట్ వచ్చింది నాన్న. అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నా. మంచి విషయం కదా, ఎందుకంత డల్గా చెప్తాను నువ్వు? కానీ నాన్న, ఇది అక్కడ ఫీజు ఎక్కువ ఉంటుంది నాన్న. రానుపోని ఖర్చులకు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది.
కానీ అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్న. లాస్ట్ టైం చదివిన సీనియర్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. నేను కూడా అక్కడికి వెళ్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ బాగుంటుంది అంటున్నారు కదా, మనీ డబ్బులు గురించి అయితే ఏం పర్లేదు, నేను చూసుకుంటానులే. అదేం ఆలోచించుకో, మంచిగా చదువుకో. డిస్కషన్ ఏంటి ఏంటన్నా మీరు కూడా ఇవేం చదవట్లేదు కానీ ఇక్కడే ఉండే చదువు అవసరం లేదు. నాకు యూనివర్సిటీలో సీట్ వస్తే నీకు ప్రాబ్లం ఏంట? నేనేం చదువుకుంటున్నా నీ బాధ ఏంటి? నువ్వేమైనా అనుకోరా, నువ్వు అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు అంత దూరం వెళ్ళి ఉద్ధరించింది లేదులే, ఇక్కడ ఉండి చదువుకో. అయినా ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదురా నాకు. అరే ఇన్ని రోజులు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి ఉండగలవా నువ్వు? మనం ఉన్న స్థాయికి అంత దూరం వెళ్ళడం అవసరమా? అది కాక రాను పోను ఖర్చులు కూడా బాగా ఎక్కువగా అవుతున్నాయిరా, అవసరమా? అలానే ఇక్కడే ఉండిపోవాలారా? మన లైఫ్ మారాలంటే ఏదో స్టెప్ తీసుకోవాలి కదా. చదువుకుంటేనే కదా మంచి జాబ్స్ వచ్చేది. అలానే ఇక్కడే ఉండిపోమంటావా? రే చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి? నీతులు చెప్తావేంట్రా? ఏమన్నారా? మళ్ళీ చెప్పు. అంటాను రా, అంటా. అబ్బబ్బా మళ్ళీ మొదలు పెట్టారా మీరు? రేయ్, పెద్ద చిన్న లేదట్రా నీకు? బయట లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. చిన్నతనమేమైపోయే నన్ను వదిలే నీదే చేయే, అంత కలలాగే కరిగే కథ కథలకాగే అందమైన గూడే చెదిరే. కష్టమొచ్చినా ఇంకో వైపే కంటి రెప్పలా కాసే కాపే, కొన్ని గుర్తులేవో మిగిలే ఇది ఎరగదు జాలే, చిన్ని గుండె నాదే పగిలే. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం కలబడతావే. చిన్నతనమేమైపోయే నన్ను వదిలే నీదే చేయే, అంత కలలాగే కరిగే కథ కథలకాగే అందమైన గూడే చెదిరే.
కోసం నిలబడతావే అన్నా అంటేనే ఉన్నానట్టూనే చిన్నోడి కోసం కలబడతావే చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చేయే అంత కలలాగే కరిగే కథ కథలకాగే అందమైన గూడే చెదిరే నువ్వేంట్రా ఇక్కడ? ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చాను. అలా కాదురా, నీకు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు కదా, స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ కదా, నువ్వు అనుకున్న ఫ్యూచర్ ఇక్కడ ఉండదురా. నా ఫ్యూచర్ నువ్వే కదరా. ఇంటి దగ్గర ఒక్కడనే ఉండాలంటే ఏదో తెలియని దింపిరా. మనం కొట్టుకుందాం, తిట్టుకుందాం, ఏదేమైనా సరే కలిసే ఉందాం. కష్టం వచ్చినా ఇంకో వైపే కంటి రెప్పలా కాసే కాపే కొన్ని గుర్తులేవో మిగిలే విధి ఎరగదు జాలే చిన్ని గుండె నాదే పగిలే అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం కలబడతావే చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చేయే అంత కలలాగే కరిగే కథ కథలకాగే అందమైన గూడే చెదిరే అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం
కలబడతావే